చూడు. అమ్మా 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 ఎవరే? ఎవడోనే 3 అడుగులు ఉన్నాడు నా కొడుకు. 3 అడుగులు? అవునమ్మా. ఎవరే? నేను వస్తుంటే నా వెంటబడి కొంత దూరం వచ్చాడమ్మా. వచ్చినట్లే ఉండకుండా దేవరత్కి కనకం కప్పు అంటాడు దొంగ నా కొడుకు. అమ్మా 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 అసలే ఈ ఊరికి రావాలంత రౌడీ ఒకరే వాడితో నీకెందుకే? ఇటమ్మా వీళ్ళ రౌడీలు ఎంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచం కోళ్ళకు కట్టలు వేశాను.
అది సరిగాని అమ్మా ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం చేసుకుంటున్నానమ్మా. హస్తమాట నీ పాటే గాని నా మాట నీకు ఇంత నాటకున్నదేమి అసలు? ఏం మాటే? ఆ భవానీ శంకరాన్ని మన కొంపల నుంచి ఎప్పుడేమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను తల్లి, ఎన్నిసార్లు చెప్పాను అమ్మా. అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని అప్పుడే ఆవలకు పంపలేక చూస్తున్నానే. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? ఒక మనిషి జీవితకాలం బ్రతకడానికి సరిపోయి అంత పెట్టాడా? తనకున్న సర్వస్వము మనకే పెట్టాడు కదమ్మా. పెద్దతనం వచ్చి నువ్వు మర్చిపోయింటావు. నేను చెప్తాను, ఆలోచించమ్మా. అవి మన సానుకున్న లక్షణాలు తల్లి. అతగాడి మాన్యాలు అమ్మించడానికి నీకు నెల రోజులు పట్టిందా? నాకు విడిచిపెట్టి చూడున్నా మహిమ 3 రోజుల్లో ముంచెవతల పాడేస్తాముండా కొడుకుని. వాడబెట్టిందే చెప్తావు కానీ ఈ ఉప్పులూరు గ్రామంలో ఒక్క పురుషుడికి ఎంత మందు పెట్టారని నాకు మందు పెడితే చచ్చిపోరే. చచ్చిపోయే మందులు కాదమ్మా, మన ఇంటికి వచ్చి పోయే మందులు. వచ్చి పోయే మందు? ఏ మంది అది? కుట్ల మీద కొంటే దొరకదమ్మా, బజార్లో ఉంటే అమ్ముతూ ఉంటారు. అంటూ వాళ్ళ దగ్గర దొరుకుతుంది వెంటపై కాకని. ఆకు మనం తీసుకుని ఎండబెట్టి చోర్ణం చేసి వీటిలో ఇంటికి వచ్చేటప్పుడు కాఫీ కానీ టీ కానీ ఇస్తాం కదా, అలాంటి కాఫీలో కానీ టీలో కానీ కాస్త తగిలించామంటే చాలు. మనం కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. ఈలోపు మన ఇంటికి ఎంతమంది వస్తున్నారో, మనం ఏం చేస్తున్నామో వాళ్ళకంత అగమ్యగోచరంగా ఉంటుంది. ఆ మైకి వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోమని చెప్పక్కర్లేదు, వాళ్ళే సర్దుకుంటారు. సాని వృత్తి అంటే ఇలా చేస్తారంటే మరి ఎలా చేయాలి అమ్మా? అమ్మా నీకు మాట అడగనా? అడుగు. నువ్వు మంచి వయసులో ఉన్నప్పుడు, అదే నా వయసులో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే చేసావటే. ఆ సందేహం వచ్చిందా నీకు? ఏదో ఒక రోజు ఈ సందేహం నీకు వస్తుందని నాకు ముందే తెలిసి అమ్మా నేను సాని వృత్తి చక్కగా చేస్తున్న రోజుల్లో ఈ ఉప్పులూరు వారి మెరక గ్రామంలో కేపీ పాలెం చాలా పాలెలు ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతంలో ఒక్క పురుషుడైన పెండ్లాంతో కాపురం చేశారట. అసలు ఎన్ని కొంపలాపి నేను ఎన్ని దీపాలాపి ఇప్పటికి ఇలా తయారయ్యాను తల్లి. అమ్మా గొర్రె గిరిబాబు గారు. గిరిబాబు గారు ఎవరా? మీ నాన్నగారి. ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నానండి మా నాన్నగారి గురించి. మా అమ్మగారు చెప్పలే, ఈ రోజు చెప్పారమ్మా. ఒక్క మాట చూడలేదా నువ్వు? శ్రమజీవి ఆయన
ఎప్పుడు ఏదో హడావిడిలోనే ఉంటాడు మహానుభావుడు. ఎవరికి కనిపించడు, ఆయన పని మీద ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. సందర్భం వస్తే తప్పుగా చూపిస్తానమ్మా. గిరిబాబు గారు ఎంత మంచివారే. ఏ రోజైనా మన ఇంటికి రావాలని మనసులో సంకల్పం కలిగితే కొట్టి చేతితో వచ్చాకమ్మా కొబ్బరి బొండాలు తెచ్చేవారు. పెద్ద పెద్ద సముద్రం చేపలు తెచ్చేవారు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఎంత పొలటి మామిడికాయలు, ఎంత మామిడికాయ ఎక్కడన్నా ఉంటుందా? నా చేతులు చూడాలి. అంత మామిడికాయ ఏరి కోరి నా కోసం మొగతూరు వెళ్ళి పెద్ద పెద్ద పొల్లటి మామిడికాయలు తెచ్చేవారు. ఎంత మంచివారమ్మా గిరిబాబు గారు, ఎంత మంచివారు. అవునమ్మా. ఇక ఉప్పులూరు కృష్ణ గారు అయితే చెప్పక్కర్లేదు. ఎందుకుంటారు? ఆయన లేకుండా కార్యక్రమం ఎలా నడుస్తుంది? అమ్మా కృష్ణ గారు అంటే ఏమనుకుంటున్నారు? ఆయనకే పుట్టావు నువ్వు. ఇంకో పేరు గిరిబాబు గారు చెప్పారు కదా. అవునమ్మా, పెద్దలందరూ తండ్రి సమానులు. ఇంకా నేను చెప్పాల్సి వస్తే చాలా పేర్లు చెప్తాను, ఇక్కడ సమయం ఎక్కువ లేదు. అది కాదు కానీ గిరిబాబు గారు మా నాన్నగారు కృష్ణ గారు. అదేంటిది? గిరిబాబు గారు మీ నాన్నగారే, కృష్ణ గారు మీ నాన్నగారు. కృష్ణ గారికి పుట్టావు నువ్వు. ఏ రోజు ఉప్పులూరు కృష్ణ గారు పోలికారమ్మా నీది. ఆయన కాస్త నల్లగా ఉంటాడు, నువ్వు కాస్త తెల్లగా పుట్టేవే. ఎంత మంచివారమ్మా కృష్ణ గారు, ఎంత మంచివారు. ఈ ప్రాంతంలో ఇక్కడ నాకు చీరలు నచ్చకపోతే నన్ను చీరాలు తీసుకుని వెళ్ళి కొనిపెట్టారా? ఈ చీర సంక్రాంతి. ఆయన కూడా చాలా అందంగా ఉంటారమ్మా. అందరికీ నేనంటే ఇష్టం, నాకు కృష్ణ గారు అంటే ఇష్టం. అవునమ్మా. అంతేకాకుండా నీకు ఇంకో విషయం చెప్పాలి. ఒకప్పుడు నాకు పిసిరి కొట్టి పెరుగు దాపరించాడమ్మా. వంకాయలు వెంకటరామయ్య గారని. అవును తల్లి. మాట్లాడుతూనే ఉండేవారు కానీ ఒక్క రూపాయి డబ్బులు తీసి నా చేతిలో పెట్టేవారు కాదు. మళ్ళీ విడిచిపెట్టావటే. అందువల్ల ఆ పెద్ద ఎంతమంది సలహాలు తీసుకున్నాను తల్లి, ఎంతమందితో సంప్రదించాను. ఆయన దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు రాబట్టాలని ఆ పెద్ద మనిషి దగ్గర నుండి పైకం రాబట్టుడికి ఆయన గారికి కాస్త త్రాగుడు అలవాటు చేయమన్నారు. అప్పుడు కన్నా ఇచ్చారా? అయ్యో ఎవడో సంగతి భగవంతుడికి ఎరుక. ఆయనకి నేర్పుడికి నేనెన్ని కష్టాలు పడ్డాను. ఆయనకి నేర్పుడికి నేను కూడా కాస్త అవలంబించాల్సి వచ్చింది. అస్సలు లేదమ్మా. నేను త్రాకపోతే ఆయన త్రాగేవారు కాదు, నాకు ఎక్కకపోతే ఆయనకి ఎక్కేది కూడాను. కిక్కు మేమిద్దరము. ఇంత పెద్దమ్మాయి, మేము సారాయి త్రాగే రోజుల్లో తప్పడకాయలను ఉండేవి. తప్పడగా ఉన్న సీసాల్లో సారాయి నిండుగా పోసి మూత గట్టిగా బిగించి పంపించేవారు గవర్నమెంట్ వారు. ఆ సీసాలు మేము కొనుక్కొని కింద గట్టిగా పైన తిప్పితే గానీ మూత విడిచిపెట్టేది కాదు. కింద కొట్టగానే గ్యాస్ అంతా పైకి తన్ని మూత పడపడపడమాట. ఏముండా కొడుకు 20-25 సంవత్సరాల నుంచి వాయిస్తున్నాను. నాకు ఎప్పుడు సరిగా వాయించడం ఆడ ఆలోచన వేరు, వాయిద్యం వేరు. అర్థమైందమ్మా? అమ్మా మొట్టమొదటి ఆయనకి సారాయి అలవాటు ఎలా చేశాను? ఒక చెంచా వేశాను. ఒక్క చెంచా. ఆయన చూస్తూ ఉండగా ఎక్కువ త్రాగినట్లు నటించడానికి 2 చెంచాలు వేశాను. ఆయనకు అలవాటు చేయడానికి 1 చెంచా, నువ్వు నటించడానికి 2 చెంచాలు. నేనంటే అంత ప్రేమ మహానుభావం. ఇది ఎక్కడైనా ఉందంటే నటించడానికి 2 చెంచాలు. అసలు త్రాగేదైనా నేనే ఎక్కువ త్రాగాలి ఆయనకంటే, తినేదైనా నేనే ఎక్కువ తినాలి. ఎంత అభిమానం మహానుభావుడు. మొత్తానికి ప్రయత్నం ఫలించి ఆ రోజున 10 రూపాయలు ఇచ్చారు. అప్పటి వరకు రూపాయి పెద్ద ఇచ్చారు. 2 రోజులాగి మరి కాస్త మోతాదు పెంచాను. ఆయనకు గిద్దే, నాకు 2 గిద్దెలు. తర్వాత 10 రూపాయలు ఇచ్చారు. ముందు 10 రూపాయలు ఇచ్చారమ్మా. 50 రూపాయలు ఇచ్చారు. మరి 2 రోజులాగి మరి కాస్త మోతాదు పెంచాను. ఆయనకు గ్లాసు, నాకు 2 గ్లాసులు. 100 ఇచ్చారు. 2 గ్లాసులకు 100. 4 రోజుల నాటికి ఆయనకు 1 సీసా, నాకు 2 సీసాలు. అప్పుడెంత ఇచ్చారమ్మా? 500 రూపాయలు ఇచ్చారు. నెలకు 500. అవునమ్మా. బాగుంది కదా. 6 మాసాల నాటికి ఆయనకు 1 పేపర్, నాకు 2 పేపర్లు. అప్పుడెంత ఇచ్చారమ్మా? 4 ఎకరాల పొలం అమ్మేశాడు. అమ్మేశాడా? డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి రావడం మానుకున్నారు. కానీ ఆయన వల్ల నేర్చుకున్న ఈ సారాయి అలవాటు మాత్రం నన్ను విడిచిపెట్టి పోయింది కాదు. అందువల్ల సంపాదించినదంతా
సారాయి తిత్తులకు సమర్పించాను తల్లి. సరే కానీ ఉమ్, మన వృత్తికి ఉమ్. ఒక శాపం ఉందట కదమ్మా. అంటే మనం వయసులో ఉన్నప్పుడు ఎంత గడించాడు, వృద్ధాప్యం వచ్చే తల్లికే మనకు కూడుకు గుడ్డకు లోటగునట్టు కదనే. ఆ శాపం నీకు ఇప్పుడు పట్టమలేదమ్మా. పూర్వపురుషులైతే వయసు పడిన వారి కాంతంలో వారికి పోలవలేము, పుట్టిన వారు కాదు. మరి ఇప్పటి వారికంతే అక్కర్లేదు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే సరిపోతుంది. ఎంత పిల్లోడైనా అన్నం కూడా అడగట్లేదు. సెల్ ఫోన్ సెల్ ఫోన్ చూసుకుంటే జీవితం తరించిపోతుంది. అవునమ్మా, మా ఇంటికాడ పిల్లలు కూడా చూశాను. సెల్ ఫోన్ ఉంటే చాలా అన్నం తింటారు, లేకపోతే తినరు. అవునమ్మా, ఈ అక్క పుచ్చుకున్నప్పుడు ఎప్పుడు కనిపించింది? ఎవరమ్మా? అదేనమ్మా ఆ పప్పు సుడ్డుగడే. ఎవరమ్మా వాళ్ళు? అబ్బా తొందరగా రావే, సమయం లేదమ్మా. అమ్మా ఆయన ఎవరికో సొమ్ము అడిగారట, అవునా? తెచ్చిస్తానని ఒట్టు వెళ్ళారమ్మా. అవునా? ఆ. మొత్తం అంతా అన్ని అమ్మేసుకున్నాడు. ఆరిపోయినా కూడా అప్పడగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. తెస్తానన్నాడమ్మా. అబ్బాయి ఉన్నప్పుడు అడిగాను, అడగగానే అబ్బాయికి మూట కట్టి అబ్బాయి చేతికిస్తాడు. అబ్బాయి ఆ మూట తీసుకొచ్చి నేను చేతికిస్తాడు. డబ్బు మూట నువ్వు తీసుకొచ్చి నా చేతికిస్తామా, నేను తీసుకెళ్లి నా భాషను పెట్టి తాళం వేస్తాను. అలా చేద్దాం అలా చేద్దాం. పెద్దోడా, అలాగే చేద్దామా, అలాగే చేద్దామా. వారి మాటలు నమ్మపోకమ్మా, నమ్మపోకువే. తేగలిగిన చోట్ల ఐదు వరకే తెచ్చాడు. పారిపోయి బజార్లు పాలైపోయాడు ముందాకుడికని కమిటీ పెద్దలందరూ ఆలోచన చేసి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్సవాలకు ముందే ₹1,00,000 అప్పు కల్పించారు ఆయనకి. ₹1,00,000 ఆయన పట్టుకొని మన ఇంటికి వస్తాడు. మన ఇంటికి వస్తాడా? అంటే ఇంకా రా, నీ చేతికి డబ్బులు రాలా? రాలేదమ్మా, వస్తారని ఎదురు చూస్తున్నా. నీ చేతికి ఇస్తే నాకు చెప్పలేదు అనుకుంటున్నానే. అయితే నేను విన్నది నిజమే. ఏమన్నా? బీచ్కి వెళ్ళే రోడ్లో సైకిల్ షాప్ పెట్టాట. సైకిల్ షాప్ ఎందుకు పెట్టాడమ్మా? వ్యాపారం కోసం, అభివృద్ధి కోసం. ఆ డబ్బుతో వ్యాపారం చేసి ఆ 1,00,000 2,00,000 చేసి మనకు తెచ్చలేదు. మనకే తెద్దామని ఉద్దేశం మంచిదే. ముండా కొడుకుది. భవానీ శంకరం గారు పెద్ద సైకిల్ షాప్ పెట్టారని పరిసర ప్రాంతంలో అందరికీ తెలిసిపోయింది. అప్పుల వాళ్ళందరూ వెళ్ళి తమ సైకిల్ తెచ్చుకున్నారు. తర్వాత ఏం మిగిలిందమ్మా? ఆయనకు వస్తువు మిగిలింది అన్నారమ్మా. అది ఏం వస్తువు అమ్మా? ఏదో పొడుగ్గా ఉంటుందటే. పొడుగ్గా ఏం వస్తువే? గాలి కొడతారే పంపు. మనమేం చేస్తామే? వాడికి అక్కడ ఎలాగో పని లేదు కదమ్మా. ఆ పంపు పట్టుకుని సరాసరి మన ఇంటికి వచ్చి అయినా ఇదేమిటమ్మా, ఉద్యోగస్తులకు ఒక ఊరేమిటి, ఉంపుడికి ఒక్క మగడేమిటి, అది సరిగానే ఇదేమిటి ఈ చీర కట్టుకుంది? ఏమో బాగాలేదమ్మా. వీటిలో కనిపించేటప్పుడు ఈ రంగు చీరలు కట్టుకోకూడదమ్మా. ఏ రంగు చీర కట్టాలి? అమ్మా, నిన్న వాళ్ళ బజార్కి వెళుతుంటే ఎవరే జబర్దస్త్ అప్పారావు గారు అసలు ఎక్కడ మేళం చేస్తూ ఉన్నా వచ్చి ఓ ఎగాదిగా చూస్తున్నాడు. అమ్మా మేళంలో కాసింత రవ్వంత చూపానే. ఈ తిరుగుడు కారణమో లేకుండా వ్యాపార నిమిత్తమో ఇంటికి వచ్చారు. లేదు లేదు అమ్మా, ఈ తిరుగులాట దాని కొరతమే కావలేను. అమ్మా ఈ రోజు వస్తానని కబురు చేశాడు. ఇదేమిటి ఈ రంగు చీర కట్టుకున్నావు? బాగుంది, కానీ వీటికి కనిపించేటప్పుడు ఈ రంగు చీర కట్టుకోకూడదమ్మా. ఎరుపు రంగు చీర కట్టుకోవాలి. ఎరుపు రంగు చీర ఎందుకమ్మా? ఎరుపులో ఒక మహత్తరమైన ప్రత్యేకత ఉందమ్మా. ఏమిటమ్మా? ఎరుపు చూడగానే ఎటువంటి వారైనా ఇట్టే పోతారమ్మా. అందువల్ల ఎర్ర చీర ధరించు, అప్పారావు గారిని భరించు, నీ జన్మ తరించు. కొంచెం కష్టమైన భరించమ్మా. గావాడి జన్మిస్తున్నావా? అయ్యో, జడకు కూడా వేసుకున్నాము, ఎన్ని పిల్లలు వేసుకున్నాము. పెద్దమ్మా అదేమిటి నెత్తి మీద గుర్తుగా చిన్న పిల్లలు వేసుకున్నావే? బాగుందమ్మా, అని కనిపించడం లేదు. పెద్ద పిల్ల వేసుకోవే. నాకు పెద్ద పిల్ల నా దగ్గర లేదు. పెద్ద పిల్ల చుట్టూ తెల్లరాళ్ళు వేసి మధ్యలో ఇంత ఎర్రరాయి కూడా వేసి పొరుగు పెట్టాడు. గరికి ముక్కలు పిచ్చి రాసారి. ఆ పిల్లకి అంత జడ మీద వేసుకుని వచ్చిన వాళ్ళ ముందు ఆ జడ పడేస్తే వచ్చిన వాళ్ళ కళ్ళు ఆ పిల్ల మీద కూడా ఉండవట్టు. పెద్ద పిల్ల వేసుకుంటామ్మా. ఊరుకు కనిపిస్తే ఉపయోగం లేదు తల్లి. అమ్మా ఎలా నవ్వుతావి ఒక్కసారి? వద్దులేమ్మా, వద్దులేవే. చాలా ప్రయాసపడ్డావు తల్లి. అంత కష్టపడ్డా ఒక్కర్లేదమ్మా. వారం
చెంగుడు చెంగు ఇలా చేతి పట్టుకుని ఇది ఇలా తిప్పుతూ వాళ్ళ వైపు మన కన్ను చూస్తూ అంటే సరిపోతుంది అన్నమాట. అలాగేనమ్మా. అమ్మా అమ్మా. మరి దగ్గర తగ్గుతావమ్మా తగ్గుతుందమ్మా. ఒక్కసారి మళ్ళీ నువ్వు తిట్టకూడదు. చెట్టడం ఏమిటే నీకు తెలియకపోతే చెప్తాను. వద్దులేదు అసలు శీతాకాలం ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. చాలా అసలు ఆరోగ్యాలు బాగుంటుందమ్మా. అమ్మ అంత కష్టపడి దగ్గక్కర్లేదమ్మా. అలా వెళ్ళే వారు కూడా తక్కువ మన కాళ్ళ దగ్గర పడేట్టు మీరు దగ్గతాను చూడమ్మా. ఇలాగేనమ్మా. ఆ విధంగా అర్థమైందా నీకు? దాని అర్థం తెలుసుకోవాలి తల్లి. కొంతమంది పెద్ద మనుషులు మన వైపు చూడకుండా వారి పని మీద వారు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అటువంటి వారు ఎవరైనా కనిపించినప్పుడు అంటే ఏంటి వెనకాల సిద్ధమైందని వెనక్కి తిరిగి చూస్తారు. వారు ఎప్పుడైతే మన వైపు చూస్తారో అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఏంటమ్మా? లోపలికి రమ్మను. అంత ప్రయత్నం చేసినా కూడా ఏమీ అర్థం కానట్టు ఇలా చూస్తూ ఉంటారు. మరి వారికి ఏం చేయాలి? అటువంటి వారు ఎవరైనా కనిపించినప్పుడు ఏం చేయాలి తెలుసా? తీసి అలా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి ఎందుకు వేయాలమ్మా? వీధి గుమ్మం రావడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు ఆయన. దొడ్డిదారి తలుపులు కూడా తెలిసే ఉన్నాయి. అటన్నా ప్రయత్నం చేయమని అదేంటి అలా అంటున్నావు? టక్కు 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 అని. అయ్యో నీకు ఇంకా కన్ను కొట్టడమే చేత కదంటే 2 కళ్ళు కొట్టాలమ్మా. ఎలాగమ్మా? ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారంతా మా కోసమే కన్ను కొడుతుంది అనుకుంటారు. ఈ కన్ను కొడుతున్నప్పుడే ఆ లైటింగ్ నరసింహరావు నాయన పడ్డాడు. 20 సంవత్సరాల నుంచి వేస్తున్నాడు నాకు లైటింగ్. ఏ రోజు ముఖం సరిగ్గా కనపడలేదని చెప్పగలను. అర్థమైందమ్మా? ఇలా ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారు కూడా అలానే అనుకుంటారు. ఇలా తెల్ల చొక్కా వేసుకుని 500 రూపాయల నోటు మనకు కనిపించే పై జేబులో పెట్టుకుంటారు. వెనకాల మాత్రమే ఈ చిత్తు కాగితాలు ఉంటాయి. ఎందుకనుకుంటున్నాం? డబ్బులు ఎత్తుగా కనపడడానికి. ఆ డబ్బులు చూపిస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అటువంటి వారు ఎవరైనా కనిపించినప్పుడు 500 మనం పుచ్చుకుని రేపు మా ఊరు నుండి బాబు గారు అని చెప్పాలి. అమ్మ చిన్నపిల్ల ఏమండి రారాజకే బొమ్మ ఇక్కడ ఏ బావయ్య లేడులే అమ్మా. మన ఇంట్లో చిన్నపిల్లలు నువ్వే కదమ్మా. నువ్వు కాకపోతే బజార్కి ఎవరు వెళ్తారు? నిన్ను చూసి నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందమ్మా? నన్ను చూసి గీతా అమ్మాయి చేస్తుంది, గీతా అమ్మాయి అల్లరి పెడుతున్నారమ్మా. ఈ ఉప్పులూరు వారి మేరకు కుర్రాలకు కూడా నేనే కావాల్సి వచ్చింది. అవునమ్మా, అది చాలా తెలియగలవాళ్ళే. ఆ మాట అన్నారు. ఏమన్నారు? గీత మేము ముద్ర బేబీ ఏం చేస్తుంది, శంకర్ కుమార్ ఏం చేస్తుంది, వాణేశ్వరి ఏం చేస్తుంది అడిగారే. ఏమన్నా అంటారు? చూడమ్మా, ఆ నలుగురు ఈ నలుగురు కుర్రాడు ఈ 8 మంది కలిపి ఇలా అన్నారే. మీ చెయ్యి
అనుకున్నావా? అవునమ్మా. ఏమనమ్మా నిన్ను మద్రాసు పంపించి హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నాను కూతురా. ఇంత నేల టికెట్ అయిపోదాం అనుకోలేదు. అమ్మా ఆయన కనిపించారా? ఎవరే? నీకు పూలు పంపించారా కదమ్మా? అమ్మా పూలు కట్టవారు నిన్ను అడిగారు. నన్ను అడిగారా అమ్మా? అమ్మా ఆయన కూడా కనిపించారా? ఎవరే? బట్టలు కట్టవారే బట్టలు కుట్టానికి నిన్నే అడిగారు. గిరిబాబు గారు కనిపించలేదా? నిన్ను అడిగారమ్మా. నన్ను అడుగుతారు మహా. అమ్మా అమ్మా ఆయన కూడా కనిపించారా? ఎవరు మైక్ సెట్ ఆయన కనిపించాడా? అవునమ్మో నిన్ను అడిగారా? నన్నే అడుగుతాడు. 20 సంవత్సరాల నుంచి పెడుతున్నాడు మైకు. అమ్మమ్మ ఆయన ఒక్కడు అడిగారే. ఎవరే? పూజారి గారే. అమ్మా పంతులు గారు మేము వెళ్ళినప్పుడు కనిపించలేదు. అమ్మా నన్ను చూసి గీతాయికి రాన్నారే. ఆ. తాను వెళ్ళానా కింద నుంచి పైకి పై నుంచి కిందకి చూసి అమ్మా అమ్మా ఇంత పెద్ద చెప్ప ఇప్పుడు చెప్పలే ఉంటాయి ఇవాళ ఆయన దగ్గర. పెద్ద కొబ్బరి చెప్పమ్మా ఆ చేతిలో పెట్టి గీత గీత అమ్మని పంపించి పండిస్తాన్నారు. పంతులు గారు చాలా మంచివారమ్మా. ఇంతకీ నీ సందేహం ఏంటి? అవునమ్మా. అమ్మా ఇంకొక మాట్లాడనా? అడిగమ్మా. నేను అలా వెళ్ళానా వెళ్ళావు. అందరూ నన్ను చూసి మీ నాన్న గుచ్చి 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 అడుగుతున్నావు కదమ్మా. నువ్వెవరికి పుట్టావో అన్నావు కదా, చెప్పాలా? ఒక నాన్న పేరు చెప్పమ్మా. వీళ్ళందరిలో బొద్దు ముద్దుగా తల్లి నాన్న అని పిలుస్తాను. అప్పుడు చెప్తానమ్మా. నీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను కూడా నిన్ను ప్రశ్న వేస్తాను. సమాధానం చెప్తావా కూతురు? అన్నమ్మా. చిన్నమ్మా ఓ. ఈ స్థలం ఎవరిదమ్మా? మళ్ళీ నా చిన్న కూతురికి ఇల్లు తెలియదు. అమ్మా ఇల్లు ఎవరిది? మంది కదమ్మా. ఏ? మందేనమ్మా. ఇంటికి కట్టి ఇటుకెళ్ళి ఉన్నాయమ్మా. నేను లెక్క పెట్టలేదు పోమ్మా. మరి మీ నాన్న ఎవరో నేను మాత్రం లెక్క పెట్టాను. అమ్మా ఇంతమందిలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావో నన్ను ఎలా చెప్పమంటావే? ఒక పని చేయమ్మా. ఏంటమ్మా? ఎవరైనా పెద్దవారు కనిపిస్తే బాబాయ్ గారు బాగున్నారా? అయ్యగారు బాగున్నారా? ఎవరైనా షాపుల్లారా కనిపిస్తే బావగారు బాగున్నారా? బాగున్నారా? ఎవరైనా చిన్న చిన్న కుర్రాళ్ళు కనిపిస్తే ఏమని పిలుస్తావే? మా అమ్మ అమ్మా. చిన్న కుర్రాడు. నేను చెప్తాను. చెప్పమ్మా తొందరగా చెప్పమ్మా. మనకి అన్నయ్యలు తమ్ముళ్ళు వరుస వాళ్ళు ఎవరు ఉండకూడదమ్మా. ఏమ్మా? రండి మామయ్యలు రండి బావయ్య అనుకునేవారు. ఒకవేళ నీకు అన్నయ్య అనుకునేవారన్న ఆలోచన వస్తే వస్తే ఎవడైనా ఆరిపోయిన ముండా కొడుకు కనపడితే అప్పుడు చెప్పు అన్నయ్య గారు నమస్కారం అని. మనం వెళ్ళిపోమని చెప్పక్కర్లా ఆయనే సర్దుకుంటాడు. సరేనమ్మా నువ్వు చెప్పారంటే చెప్తాను కానీ అమ్మా, అమ్మా. ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో జబర్దస్త్ అప్పారావు గారంటే హైదరాబాద్ నుంచి వచ్చేసడం ముందు. నన్ను చూసి ఆ. గీత ఇట్లా అన్నారే. ఆ, ఏంటో అప్పారావు గారు పిలుస్తున్నారు. నేను వెళ్ళిపోయా. వెళితే కింద నుంచి పైకి పై నుంచి కిందికి గదిగా చూసారే. చూసేయడం చేసి వెళ్ళి పెడుతున్నాడు. అమ్మా నన్నేం చేయలేదా? లేదుగా చక్క నిన్నే చేస్తారంట. ఏడిచాడు ఆడు బాబే నన్ను ఏమీ చేయలేక నాకు దండం పెట్టి వెళ్ళిపోయాడు. అమ్మమ్మ ఇంకా వీడేం చేస్తాడు? పెద్ద మోదర పప్పా వీడను. నన్ను ఒకే ఒక్క మాట అడిగారే. ఏమిటి? గీత అక్క ఏం చేస్తుంది అన్నారు. అక్కయ్యని అడిగారని నువ్వేం చెప్పావు తల్లి? నేనేం చెప్పాను తెలుసా? ఆ. ఏమండి అక్క మేడపైన గదిలో చక్కగా ముస్తాబత్నం చెప్తే అమ్మా నేను కొన్ని విషయాలు చెప్తాను నీకు. నువ్వు లోపలికి వెళ్ళి ఆ పని చూడు. అక్కయ్యతో మాట్లాడు.